హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇప్పుడు సమ్మర్లో మల్చింగ్ వేసే ముందట కంపల్సరీ మనం మొక్కలకైతే మల్చింగ్ వేయాలి. కానీ వేసే ముందుగా మన కంటైనర్స్లో తప్పకుండా ఇట్లా అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం కంటైనర్స్లో ఇట్లాంటి చిన్న చిన్న పార్ట్స్ లాంటివి అయితే పెడుతూ ఉంటాం కదా, దాని కిందన ఇలా చూడండి ఎన్ని శంకు పురుగులు ఇంకా రకరకాల చాలా రకాల పెస్టులు అయితే ఉంటాయి. వీటన్నింటినీ ఇట్లాగే పెట్టేసుకొని మనం మల్చింగ్ చేస్తే కనుక మన మొక్కలు అయితే చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. అలా కాకుండా ఈ సమ్మర్ అంతా కూడా మన ప్లాంట్స్ అన్నీ సేఫ్గా ఉండాలంటే కనుక ఇక్కడైతే నేను కొద్దిగా పెస్టిసైడ్ ఇస్తున్నాను. ఆర్గానిక్ పెస్టిసైడ్ ఇదంతా కూడా. ఇది నేను ఏమేమి కలిపాను, ఇంకా ఎట్లా ఇచ్చాను, ఇంకా ఎంత మోతాదులో ఇవ్వాలి, ఇవే కాకుండా మనం మల్చింగ్ కూడా ఎన్ని రకరకాలుగా చేసుకోవచ్చు అన్నది కూడా నేను లాంగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక చెక్ చేయండి. ఇంకా ఇట్లా మనం మల్చింగ్ పెస్టిసైడ్ అన్నీ చేసిన తర్వాత వాటరింగ్ ఇవ్వాలి. అది ఎందుకు ఇవ్వాలి అన్నది కూడా నేనైతే చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఆ వీడియో ఒకసారి అయితే చెక్ చేయండి. కొత్తగా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.